నెల్లూరు జిల్లాలో వైసీపీ దూకుడు పెంచింది. విజయసాయిరెడ్డి సతీమణి సునందారెడ్డి కోవూరు మండలంలో గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి విజయసాయిరెడ్డి అని, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తారంటున్న విజయసాయిరెడ్డి సతీమణి సునందారెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మహిద్ ఫేస్ టు ఫేస్. నవ్వు చూస్తున్నా ఖచ్చితంగా జగన్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమణి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి, మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్న ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న ప్రస్తుతం అంత పాటు విజయసాయిరెడ్డి సతీమణి ఉన్నారు. అంత మాట చెప్పండి, ప్రజలతో మొట్టమొదటిసారి వచ్చారు మీరు, ప్రజల నుండి స్పందన ఎలా ఉందంటారు? చాలా బాగుందమ్మా. ప్రతి ఇంటికి తిరుగుతున్నాము, ప్రతి గడపలో ప్రతి ఒక్కరు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. అందరికీ పథకాలు అందుతున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి అని చెప్పారు. ఇట్లా ప్రతి ఇంటికి తిరగడం నాకు కూడా సంతోషంగా అనిపించి మా అమ్మాయి నేహాన్ని కూడా రమ్మని చెప్పాను. ఆ అమ్మాయికి కూడా ఈ కష్ట సుఖాలు తెలుసుకుంటుందని నేను 2 రోజులు తిరిగేటప్పటికి నాకు అనిపించి ఆ అమ్మాయిని కూడా రమ్మని చెప్పాను. ఆ అమ్మాయి కూడా తిరుగుతుంది, తనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరిలో తిరిగి ఇట్లా ఓటు కోసమనే కాదు, అందరిలో కలవటము, అందరితో అది చాలా బాగా అనిపించింది. తప్పకుండా మన వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. విజయసాయిరెడ్డి గారిని, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపిస్తారని నమ్ముతున్నాను. గత వారం రోజులుగా విజయసాయిరెడ్డి గారిని గెలిపిస్తే ఆయన అందుబాటులో ఉండడు, విజయవాడ ఢిల్లీ వెళ్తాడు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. తప్పుడు ప్రచారం అమ్మ. ఆయన ఎక్కడున్నా ప్రజల సేవ మనిషి. ఎందుకంటే ఆయనకి ఏ బాధ్యతలు లేవు, ఏ వ్యాపారాలు కూడా లేవు. అది ఎవరు చేశారో తెలియదు కానీ చాలా తప్పుడు ప్రచారం. ఆయన ప్రజల మనిషి, నెల్లూరు వాసి, నెల్లూరు బిడ్డ. తప్పకుండా అందుబాటులో ఉంటారు, తప్పకుండా అనుకున్నది సాధిస్తారు. ఎక్కడ ఏ పని అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఖచ్చితంగా చేస్తారు. అది నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, విజయసాయిరెడ్డికి నెల్లూరు జిల్లాలో ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఆ మేనిఫెస్టో యొక్క ప్రత్యేకత రెండు చెప్తారు. ఆ మేనిఫెస్టోలో ఇది గ్రీన్ సిటీ చేయడం కానీ, కొన్ని ఇది ఐటీ హబ్ కానీ, కొన్ని ఎయిర్పోర్ట్ కానీ అన్నీ ఆ మేనిఫెస్టో చేయాలి. అవన్నీ ఆయన చేసినవి తప్పకుండా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రజల్లో నిలిచిపోయారో అదే రకంగా నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డి నిలవాలని మనస్ఫూర్తిగా అందరూ ఆశీర్వాదాలు, ఎమ్మెల్యేలు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలు అందరూ గెలిచి వాళ్ళందరూ ఆశీస్సులతో విజయసాయిరెడ్డి గెలవాలని, తప్పకుండా మీ అందరి ఆశీస్సులు తప్పకుండా లభించాలని కోరుకుంటున్నాను. ఈ గబ్బల దీపపల్లెలు చాలా ఆనందంగా అనిపించింది నాకు. మళ్ళీ చెప్తున్నాను అందరికీ, సోదరి అందరికీ ఏమైనా ఎక్కడైనా పొరపాట్లుంటే అవి ప్రసన్న అన్న దృష్టికి తెస్తే ప్రసన్న అన్న దృష్టి విజయసాయిరెడ్డి కానీ ఇద్దరు సాల్వ్ చేసి తప్పకుండా సాల్వ్ చేస్తారు.
ఇది మొత్తం మీద విజయసాయిరెడ్డి సతీమణి చెప్తున్న మాటలు. ఏ ఇంటికి వెళ్ళినా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంటామని ప్రజలు చెప్తున్నారంటూ ఆమె చెప్తున్న మాటలు. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ రెడ్డితో మహీద్, మెగా 9 టీవీ, కోవూరు నుండి.